పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధి పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 55 మందికి సుమారు 22,47,057 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బోడప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోడప్రసాద్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల హాస్పిటల్ నగదు చెల్లించలేని వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,098 మందికి 9,89,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందజేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మీరు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వ్యాధులకి కొన్ని హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టి మరి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ పంపిస్తే మీ అందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాదాపు సంవత్సరన్నర క్రితం మరి 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా కానీ మేము ఇక్కడ కూర్చుంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇక్కడ ఏమైనా అప్లై చేసుకుంటామండి అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అమ్మా ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరైనా సీఎంఆర్ఎఫ్ అని పేరెత్తితే హాస్పిటల్స్ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఎత్తితే కేసులు పెట్టండి, లేదా వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది రద్దు చేయండి అని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి పత్రాలు కానీ ఇవి కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో 9,89,00,000 రూపాయలు, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇలా చెక్కులు ప్రతి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, ఇంకా మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా రాని వాళ్ళే ఇంకొక 8 మంది ఉన్నారు. ఈ కాకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు కూడా ఎల్ఓసి అంటారు, వాటికి కూడా మా దగ్గరకు వస్తే వెంటనే సాయంత్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే ముందే డబ్బులు కట్టకుండా హాస్పిటల్కి ఆ లెటర్ ఇచ్చేస్తే హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యంగా తిరిగి పంపించినవి కూడా చాలా ఉన్నాయి. అట్లా 9,89,00,000 రూపాయలు సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులు అందించడం జరిగింది. నేను అందుకే రాగానే మొట్టమొదటిగా మహిళల్ని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడంలో ముఖ్యంగా మహిళల పాత్రే ఎక్కువ. మేము బాగా చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లు వేయమని, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎదిరించడంలో కానీ, మేము చేసిన నిరసన ప్రదర్శనలకి పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చేవాళ్ళు. ఎన్నికల సమయంలో అయితే మగవాళ్ళ కన్నా కూడా మహిళలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఈరోజు మీకేదో డబ్బులు ఇచ్చేసాం కదా, ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయనుకోమాకండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమ పథకాలు అనేకం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా మీకు తెలిసినాయి. ఈరోజు మహిళలందరూ మీరు మీ ప్రదేశం నుంచి బస్సు ఎక్కువ వస్తే ఫ్రీగా ఎవరు కూడా టికెట్ అడగరు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అలాగే పెన్షన్లు పెంచాం. మళ్ళీ నిన్న మొన్న రైతులకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికి 15,000 రూపాయల దాకా, 14,000 రూపాయల దాకా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇట్లా అనేక పథకాలు కూడా అమలు చేసుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా మరి ఎన్నికల హామీలో లేకపోయినా ఒక నియోజకవర్గంలో 10 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. మరి 10 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మరి అకౌంట్స్లో కూడా ఇవ్వడం జరిగింది.